ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ పోతుగంటి గారు ఇవాళ మొదటి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కార్యకర్తల సమావేశం కూడా ఉంది. ఆ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలుకు రాష్ట్ర శాఖ పంపడం జరిగింది. రాబోయే కాలంలో 400 సీట్ల పైబడి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా అయిపోతున్నారు. ఆ 400లో నాగర్ కర్నూలు సీటు కూడా ఉంటుందనేది ప్రజల ఆశ. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని అభివృద్ధి, దేశాభివృద్ధి, దేశ రక్షణ, దేశ ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో ఇవాళ అటువంటి ప్రధానమంత్రి యావత్తు ప్రపంచంలోనే విశ్వగురుగా భారతదేశం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి అనుచరుడుగా భరత్ ప్రసాద్ పోతుగంటి గారు ఇక్కడ నిలబడ్డారు. ప్రజలందరూ కూడా కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి భరత్ ప్రసాద్ పోతుగంటి గారిని గెలిపించాలని, ఇక్కడ అభివృద్ధికి నాంది పలకాలని, ఇక్కడ దేశ ప్రధాని గారు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు భరత్ ప్రసాద్ పోతుగంటి గారు పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇక్కడ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మేమందరం ఉన్నాము. ఈసారి మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా రెపరెపలాడుతుందని నమ్మకం. జై శ్రీరామ్. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను అనగా భరత్ ప్రసాద్ పోతుగంటి మొదటి సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించి నాగర్ కర్నూలు అభివృద్ధి కోసం మోడీ గారు నాగర్ కర్నూలు సభ దిగ్విజయవంతం చేసి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభివృద్ధికై రేపొద్దున భారతదేశంలో వచ్చే బీజేపీ ప్రభుత్వానికి మేము కూడా ఒక లోక్సభ సీట్ని అందిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశంగా ఈరోజు మొట్టమొదటి నామినేషన్ నాగర్ కర్నూలులో వేయడం జరిగింది. మొదటి విజయడంకా కూడా మేమే మోగిస్తామని సగర్వంగా సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. మొన్న రాష్ట్ర ప్రభుత్వం లోకల్ వేరే ఎలక్షన్స్, ఢిల్లీలో ఎలక్షన్స్ మాత్రం మోడీ గారే కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మొదటిసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయబోతున్నాం. ధన్యవాదాలు.